ఆయన బలిష్టమని చేతుల కింద ఏంటండి పౌరుషం మనసు కలిగి ఉండేది అని రాయబడింది. అక్కడ ఏం రాయబడిందండి? దీన మనసు కలిగి ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉండండి దీన మనసు దగ్గరగా చేతులెత్తండి. హల్లెలూయా. ఏంటండి అందరు చేతులు ఎత్తేసారు? అందరికి దీన మనసు ఉందా? సరే, వాళ్ళైతే 12 వరకు మరి ఆరాధన జరుగుతుందండి. ఓకేనా? అప్పుడే ఒక ఆమెగారు ఇక్కడ అంటున్నారు. హల్లెలూయా. దేని మనసు అండి? ఏంటండి? వినే మనసు, తగ్గించుకునే మనసు, అణుచుకునే మనసు. ఎవరు నేను తిడుతున్నారనుకో, ద్రాక్షాలు గారు ఏం చేయాలంట? దేవుడు నేను దీవించిన గాక నాయన, దేవుడికి నీకు నాకు ఇచ్చినట్టుగా ఆయుష్ ఇచ్చిన గాక నాయన అని చెప్పేసి ఏం చేయాలంటండి? దీనత్వం కలిగి జీవించాలి. నన్ను చెప్తున్నా రారా చూసుకున్నా ఖబర్దార్ నీకా అని చెప్పి అనాలండి. భార్యాభర్తలు తిట్టుకున్నారు. తిట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? మెల్లగా చెప్పాలి. ఏం చేస్తారండి? మెల్లగా ఒకరినొకరు మరలా ఎంతసేపు గొడవ ఆడుకున్నా, ఎంతసేపు తిట్టుకున్నా కానీ మరలా ఏకమవుతారు, మరలా కలిసిపోతారు. అవునా కాదండి?